3 నెలల కింద వరకు ఆ రెండు దేశాల ప్రజలు మంచి స్నేహితులే. ఇద్దరికి ఒకరంటే ఇంకొకరికి ఇష్టం, అంతకంటే ఎక్కువ గౌరవం. కానీ ఇప్పుడు అట్ ప్రెజెంట్ మొత్తం మారిపోయింది. అమెరికా అంటేనే కెనడా ప్రజలకు చిర్రెత్తుకొస్తోంది. అమెరికా ఆల్కహాల్ బాటిల్ కూడా టచ్ చేయడం లేదు. షాపింగ్ సమయంలో అమెరికా ప్రోడక్ట్స్ కొనడం లేదు. ప్రత్యేకంగా మార్క్ చేసి ఉన్న యూరోపియన్ ప్రోడక్ట్స్ను మాత్రమే కొంటున్నారు. అమెరికాలో పర్యటించేందుకు కూడా కెనడా ప్రజలు ఆసక్తి చూపడం లేదు. వీసా తీసుకున్నా, టికెట్ బుక్ చేసుకున్నా అమెరికా వైపు అడుగు మాత్రం పెట్టడం లేదు. టూర్ ప్లాన్లను రద్దు చేసుకుంటున్నారు. అమెరికాలో జాబ్ వస్తే మరో ఆలోచన లేకుండా వదిలేసుకుంటున్నారు. తమకు ఏ మాత్రం పరిచయం లేని దేశాలకైనా వెళతాం, కానీ అమెరికా వైపు కన్నెత్తి చూడాలని కూడా అనుకోవడం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే అమెరికా దిక్కు నుంచి వచ్చే గాలి కూడా తమ శరీరాన్ని తాకకూడదు అని అంటున్నారు. వారి నీడ కూడా తమను చేరకూడదు అని అంటున్నారు. ఇంతకీ ఎందుకు ఇలా జరుగుతోంది? కెనడా ప్రజలకు అమెరికా అంటే ఇంత కోపం రావడానికి కారణం ఏంటి? ఇది అర్థం కావాలంటే కాస్త ఫ్లాష్ బ్యాక్కి వెళ్లాల్సిందే. అదే సమయంలో ప్రస్తుత ఇరు దేశాల రాజకీయ పరిస్థితులను కూడా అర్థం చేసుకోవాలి. 3 నెలల క్రితం వరకు అమెరికా కెనడా వాణిజ్యంలో మంచి పార్ట్నర్సే. కానీ ఇప్పుడు అట్ ప్రెజెంట్ పరిస్థితి పూర్తిగా మారిపోయింది, తల్లకిందులైపోయింది. ఈ ప్రధాన మార్పుకు ప్రధాన కారణం ఎవరో తెలుసా? మన డొనాల్డ్ ట్రంప్. అవును, జనవరి 20, 2025న ట్రంప్ పాలన మొదలైనప్పటి నుంచే అమెరికా కెనడా మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కెనడాను అమెరికాకు 51వ రాష్ట్రంగా చేస్తానని ట్రంప్ ప్రకటించడం ఇరు దేశాల వైరానికి ప్రధాన కారణమైపోయింది. ట్రంప్ అక్కడితో ఆగలేదు, మరింత ముందుకు వెళ్లారు. కెనడాను రెచ్చగొట్టేలా అనేక చర్యలకు దిగారు. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు కేవలం రాజకీయంగానే కాకుండా ప్రజల మనసులను తీవ్రంగా బాధపెడుతున్నాయి. అమెరికాలో ట్రావెల్ చేయాలంటేనే కెనడా ప్రజలకు ఆందోళన కలుగుతోంది. ఎందుకంటే ఎయిర్పోర్ట్ లైన్లో నిలబడి ఉన్నప్పుడే కెనడియన్లను అరెస్ట్ చేస్తున్నారు. ఇల్లీగల్ ఎంట్రీ పేరుతో కెనడా ప్రజలను ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ICE అధికారులు నిర్బంధిస్తున్నారు. చట్టబద్ధంగానే ప్రవేశిస్తున్నా, వీసాలు కలిగి ఉన్నా కూడా అధికారులు ఇలానే చేస్తున్నారట. అటు ఎలాగోలా అమెరికాలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అక్కడ కూడా కెనడా ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. అమెరికాలో కెనేడియన్లను అపహరిస్తున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అంతేకాదు కెనడా ప్రజలను అన్యాయంగా అనేక నేరాల కేసుల్లో ఇరికిస్తున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. కొంతమందికి ఏకంగా తీవ్రవాద ముద్ర కూడా వేస్తున్నారని కెనడా ప్రజలే ఆరోపిస్తున్నారు. ఇదంతా గమనిస్తూ వచ్చిన కెనడా ప్రజలు అమెరికాపై సత్యాగ్రహ దీక్ష శైలిలో నిరసనలకు దిగారు. కెనడా బార్లలో అమెరికన్ విస్కీ కనిపిస్తే చాలు ముఖం తిప్పేస్తున్నారు. స్టోర్కి వెళ్ళినప్పుడు మేడ్ ఇన్ USA అనే లేబుల్ ఉన్న వస్తువులు చూసి వాటిని ఇగ్నోర్ చేసేస్తున్నారు. ఇది ఇరు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం కాదు, కానీ అంతకంటే తీవ్రమైన అసహనంతో రగిలిపోతున్న మౌన సంగ్రామం. ఇది బాంబులతో జరగలేదు, కానీ ఇరు దేశాల మనుషులు, వారి మనస్సుల మధ్య జరుగుతున్న మహాయుద్ధం. కెనడాకు ట్రంప్ ఏ మాత్రం గౌరవించకపోవడమే ఇందుకు కారణం. మరోవైపు కెనడాపై ట్రంప్ టారిఫ్లతో విరుచుకుపడుతున్నారు. ఇదంతా ట్రంప్ ఎందుకు చేస్తున్నారో తెలియాలంటే ఆయన ప్లాన్ అర్థం చేసుకోవాలి. మరి డొనాల్డ్ ట్రంప్ మనసులో కెనడాను వశం చేసుకోవాలన్న ఆలోచన చాలా కాలంగా ఉంది. కానీ ఈసారి అది మాటల స్థాయిలో మాత్రమే కాకుండా వ్యూహాత్మకంగా అమలవుతోంది. అమెరికా సూపర్ పవర్గానే ఉండాలి, కానీ పక్కన శాంతంగా తన పని తాను చేసుకునే దేశం అదే స్థాయిలో వెలుగులోకి రావడాన్ని ట్రంప్ జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే అమెరికా 51వ రాష్ట్రంగా కెనడా ఉండాలనే ఐడియాను రూపొందించారు ఆయన. కెనడాపై ట్రేడింగ్ టారిఫ్లు విధించడం, ప్రయాణాల్లో కష్టాలు కలిగించడం, వీసా సిస్టమ్ను కఠినతరం చేయడం, చట్టబద్ధంగా అమెరికాలోకి ప్రవేశిస్తున్న కెనేడియన్లను అరెస్ట్ చేయడం లాంటి ట్రంప్ ప్లాన్లో భాగంగానే జరుగుతున్నాయని అర్థం చేసుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే నేరుగా సైనిక దళాలను పంపకుండా అమెరికన్ వ్యవస్థలనే ట్రంప్ ఆయుధాలుగా మార్చుకున్నారు. అయితే కెనడా ప్రజలు ఈ స్థాయిలో తిరుగుబాటు చేస్తారని ట్రంప్ ఊహించలేదు. బాయ్కాట్ కెనడా నినాదాన్ని ఫాలో అవుతూ అమెరికాపై పరోక్ష యుద్ధానికి దిగారు. అందుకే ఓ దేశాన్ని జయించాలనుకున్న ట్రంప్ ఇప్పుడు ఏకంగా ఆ దేశ ప్రజల పోరాటానికి తలవంచాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇది కెనడా వర్సెస్ అమెరికా యుద్ధం కాదు, ఇది స్వాభిమానాన్ని కాపాడుకోవడం కోసం కెనడా ప్రజలు స్వచ్ఛందంగా మొదలుపెట్టిన వార్. ఇది పౌరుల నుంచి పుట్టిన ప్రజాయుద్ధం.